విద్యార్థి సంఘం అలాగే యువజన వివిధ అనుబంధ విభాగాలు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షకు హాజరైన విద్యార్థులకు వాటిల్లో వాళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. రైతులు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఏదైతే ఈ రోజు విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ బకాయిలు వెంటనే చెల్లించాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే పేమెంట్ చేయాల్సిందిగా ఈ కాలేజ్ యజమానానికి ఈ ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే ఎన్నికలకు ముందు మెగా డిఎస్సీని మేము నిర్వహించి టీచర్లకు ఉద్యోగ అవకాశం ఇస్తామని చంద్రబాబు నాయుడు మరియు ఆయన దత్తపుత్రుడు ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చినారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత మెగా డిఎస్ కాదు కదా, దాంట్లో చిన్న డిఎస్ కూడా నిర్వహించలేదు. దాంట్లో మళ్ళీ పెద్ద స్కామ్ జరిగింది. డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, మెరిట్ పైన ఉద్యోగాలు ఎవరికి రాలేదు. కాబట్టి ఈ రోజు డిఎస్లో చాలా టీచర్లు అంటే టీచర్ కోర్స్ చేసిన వారు మా ఉద్యోగం వస్తుందని ఆశ ఎవరైతే వెయిట్ చేసినారో వాళ్లకు ఏ ఉద్యోగము రాలేదు. అలాగే డబ్బులు ఇచ్చి కూడా దళారులకు పోగొట్టుకున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ జరగలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇప్పటి వరకు చెల్లించాల్సిన పాపన పోలేదు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడొచ్చినా అతివృష్టి అనావృష్టి, అది ఉద్యోగులకు కూడా అతివృష్టి అనావృష్టి, రైతులకు కూడా అతివృష్టి అనావృష్టి, ఈ రాష్ట్ర ప్రజలకే ఆయన ఒక అతివృష్టి అనావృష్టి. కాబట్టి ఏదైతే ఈ రోజు యువత మరియు విద్యార్థులు రిలే నిరాహార దీక్ష కూర్చున్నారో వాళ్ళకు సంఘీభావంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఈ డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగినాయో దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తున్నాం. నీట్ పేపర్ లీక్ దాంట్లో జరిగిన నష్టానికి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసినారో అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ జెన్జీ డిమాండ్ ఏమంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాల. చంద్రబాబు నారా లోకేష్, జై జగన్, జై జగన్.